అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించలేని వారికి శుభవార్త. అచ్చం అలాగే ఉండే మందిరాన్ని విశాఖలోను గరుడ రామ మందిరం పేరిట నమూనా నిర్మిస్తున్నారు. విశాఖ బీచ్ రోడ్లోని అనుమోల్ విల్లాలో ఈ అద్భుత దృశ్యం త్వరలోనే కనువిందు చేయనుంది. 300 మంది కళాకారులు 90 మీటర్ల ఎత్తుతో ఈ అయోధ్య రామ మందిరాన్ని సిద్ధం చేశారు. ఎక్కడా ఇనుము సిమెంట్ వాడకుండా ఈ నిర్మాణం పూర్తి చేసినట్లు నిర్వహణ సారథి దుర్గాప్రసాద్ సాధ్యరామ తెలిపారు. అయోధ్యలో ఆలయం ఏ విధంగా ఉంటుందో అదే రీతిలో ద్వారాలు గోపురాలతో ఇక్కడ కూడా మందిరం నిర్మించామని, విద్యుత్ దీపాల వెలుగులో ఆ మందిరం మరింత శోభాయమానంగా అలరిస్తుందన్నారు. ఈ నెల 225 మందిరాన్ని ప్రారంభించారు. మహాకుంభమేళాలో మొదలుపెట్టిన ప్రదర్శన విశాఖలో 2వ ప్రదర్శనగా నిర్వహించనున్నామన్నారు. ఉదయం నా పేరు దుర్గాప్రసాద్, జై శ్రీరామ్ అండి. నా పేరు దుర్గాప్రసాద్ అండి. గుడి తాలూకా దేవుడు కార్యక్రమాలు ఉదయం మామూలుగా వాయు ప్రతిష్ఠ, జల ప్రతిష్ఠ చేసి స్వామివారి కైంకర్యాలు జరుగుతాయి. సింహాచలం పండితులు గారిచే జరుగుతాయండి కార్యక్రమం. డైలీ రోజు ఉదయం మన దేవాలయంలో ఎలా అయితే ప్రారంభం అవుతుందో అదేవిధంగా రోజు ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి రాత్రి స్వామివారు పౌలింపు సేవ వరకు ఏవైతే కార్యాలు ఉంటాయో యాస్టీజ్ అయోధ్యలో ఏవైతే కార్యాలు ఉంటాయో అదే విధమైనటువంటి కార్యాలయాలు జరుగుతాయి. రోజు ప్రజా సందర్శన పాటికి అది జరుగుతుంటుంది, ఈ కార్యాల పాటికి కార్యాలు జరుగుతాయి. అదేవిధంగా అర్చనలు చేసుకునే వాళ్ళు, కూర్చొని చేసుకునే వాళ్ళు, పూజలు చేసుకునే వాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. ఇక్కడ చుట్టుపక్కల పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండేటట్టు వస్తువులు కొనుగోలు చేసేటట్టు చిన్న చిన్న షాపులు లేదా ఫుడ్ కోర్ట్లు ఇవి మాత్రం, అంటే ఈ స్వదేశీకి సంబంధించినటువంటి కొన్ని హ్యాండీక్రాఫ్ట్ షాపులు, స్వదేశీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా షాపులు ఉంటాయి.